నమస్కారం. అమృతం కార్యక్రమానికి స్వాగతం. మనం నిత్యం చేసుకునే వంటల్లో సాధారణంగా మనము అంటే ఆడవాళ్ళకి ముఖ్యంగా పిల్లలకి ఏది ఇష్టము, మన ఇంట్లో ఉండే పెద్దవాళ్ళకి ఏమి ఇష్టము, మన హస్బెండ్కి ఏది ఇష్టము, అలా ఎక్కువగా ఆలోచించుకొని చేసుకుంటూ ఉంటాం. కానీ మనకి ఇష్టమైన వంటలు చేసుకోవడం కొంచెం తక్కువే కదండి. అంటే ఎప్పుడు కూడా లేడీస్కి ఒక కాంప్రమైజ్, సరే వాళ్ళ కోసం చేద్దాంలే, మన కోసం తర్వాత ఎప్పుడైనా చేసుకుందాము, ఇలా వాళ్ళు వదిలేసుకుంటూ ఉంటారనమాట. మరి మనకిష్టమైన వంటలు మనం ఎప్పుడు చేసుకుంటున్నాము? సో ఎప్పుడు అంటే మా అమ్మ ఒక మాట అంటూ ఉంటుంది, నాకు ఎవరైనా దోశలు వేసి పెడితే తినాలని చాలా ఆశగా ఉంది అని. అంటే అదొక చిన్న విషయం అనమాట. కానీ మనం చేసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది, ఎందుకంటే మనమే ఒక ఇద్దరు ముగ్గురికి చేస్తూ ఉంటాం కాబట్టి. సో ఎప్పటికైనా కూడా మనకంటూ ఒక టైం తీసుకోవాలి, మనకిష్టమైన వంటల్ని మనం కూడా చేసుకోవాలి, మన మనసు కూడా అంటే ఫుడ్ విషయాల్లో కొంచెం హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఇది కూడా ఆలోచించుకోండి మరి లేడీస్. ఓకే, మరి ఈరోజు ఒక చక్కటి ఆరోగ్యకరమైన సాత్వికమైన వంటతో మొదలు పెట్టేద్దాం. పేరేంటి తెలుసా? కొర్ర పెసర్ల వెజ్ సూప్. రకరకాల వెదర్స్ మారుతున్నప్పటికీ కూడా మన సిస్టమ్ మారుతూ ఉంటుంది, మనకు కాస్త అప్స్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి, నీరసంగా ఉంటుంది, ఎనర్జీ ఉండదు. అలాంటప్పుడు సూప్స్ అనేవి చాలా బాగా హెల్ప్ చేస్తాయి. ముఖ్యంగా కొర్రలు అలాగే పెసర్లు, ఈ రెండింటి కాంబినేషన్తో సూప్ అంటే డెఫినెట్గా మనం ట్రై చేయాల్సిందే. మరి కొర్ర పెసర్ల వెజ్ సూప్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. కొర్ర పెసర్ల వెజ్ సూప్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కొర్ర బియ్యం 1 కప్పు, ఉడికించిన పెసర్లు 1 కప్పు, నెయ్యి 4 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, బెల్లం చిటికెడు, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, బీన్స్ ముక్కలు 1/2 కప్పు, క్యాబేజ్ తురుము 1/2 కప్పు, మొక్కజొన్న గింజలు కొద్దిగా, పాలకూర 1/2 కప్పు, ఉల్లికాడలు 1/2 కప్పు, పుదీనా కొద్దిగా, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. కొర్ర పెసర్ల వెజ్ సూప్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఇక్కడ మనము కొర్ర అన్నం తీసుకున్నామండి, ఉడికించుకున్న కొర్ర అన్నం రెడీగా ఉంది. పెసర్లు నానబెట్టుకున్నాము, అలాగే పాలకూర తీసుకున్నాం. సో ఇవన్నీ కూడా ఏంటి అంటే మనం చక్కగా కచ్చా పచ్చగా రుబ్బుకున్న తర్వాత సూప్ తయారు చేసుకోవాలి. అయితే ఫస్ట్ మనము కొర్రల గురించి మాట్లాడుకోవాలి. సో కొర్రలు అంటే ముఖ్యంగా నర్వస్ వీక్నెస్ ఉన్న వాళ్లకు చాలా హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి, తర్వాత ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, బ్లడ్ కౌంట్ ని ఇంప్రూవ్ చేస్తుంది, చాలా డైజెషన్ చాలా బాగవుతుంది, మధుమేహంతో ఇబ్బంది పడుతున్న వారికి మంచిది. ఇలా చాలా రకాలుగా మనం చూసుకుంటే కొర్రలు అనేవి బాగా హెల్ప్ చేస్తాయి. ఇక పెసర్ల గురించి మాట్లాడుకోవాలి అంటే మంచి ప్రోటీన్, మంచి ఫైబరు, పాలకూరలో కూడా చక్కగా విటమిన్ B12 అన్నీ ఉంటాయి, మంచి విటమిన్ A, E ఇవన్నీ కూడా ఉంటాయి, కంటి ఆరోగ్యానికి చాలా మంచిది. అలా ఈ మూడింటిని కూడా మనం ఫస్ట్ ఈ మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ముందుగా ఉడికించుకున్నటువంటి కొర్ర అన్నం ఏదైతే ఉందో దీన్ని ఒక 2 స్పూన్స్ తీసుకుందాం. ఆ తర్వాత ఉడికించుకున్న పెసర్లు కూడా వేసేసుకోవాలి. ఒక 2 విజిల్స్ ఉడికిస్తే సరిపోతుందన్నమాట. ఆ తర్వాత పాలకూర. సో పాలకూర కూడా ఒక 1/2 కప్పు దాకా వేసుకున్నాను. ఓకే, సో పాలకూర అంటే మన గ్రీన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ కదండి. ఎనీ సూప్లో, ఎనీ డ్రింక్స్లో మనకి గ్రీన్ జ్యూసెస్లో అంటే గ్రీన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. మనకు అది పప్పు ద్వారా తింటామా, కూర ద్వారా తింటామా, సూప్ ద్వారా తింటామా, జ్యూసుల ద్వారా తాగుతామా, అది మన ఇష్టం, మన సౌకర్యాన్ని బట్టి మనం చేసుకోవచ్చు. కానీ సో బేసిక్గా ఏంటి అంటే సూప్స్లో మనం గ్రీన్స్ యాడ్ చేసుకునే అవసరం మనకు చాలా ఉందన్నమాట ఇప్పుడున్నటువంటి కండిషన్స్కి. ఇప్పుడు దీన్ని మనము కచ్చా పచ్చాగా రుబ్బేసుకుందాం. ఫుల్గా పేస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు, సూప్ అన్నాం కదా అని పేస్ట్ చేసుకోనక్కర్లేదు. కచ్చా పచ్చాగా 80% వరకు చక్కగా రుబ్బుకుంటే సరిపోతుంది. ముందుగా రుబ్బుకొని తీసుకొచ్చేస్తాను. ఇదిగోండి, ఇలా చక్కగా కచ్చా పచ్చాగా రుబ్బేసుకున్నాం. ఓకే, ఇది మనకు ఒక పేస్ట్ లాగా తయారవుతుంది కదా. మనకు కావాలంటే బాండీలో వేసుకున్నప్పుడు కొంచెం నీళ్లు పోసుకొని కొంచెం పల్చగా చేసుకోవచ్చు. సో ప్రస్తుతానికి ఇది పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించేసుకుందాం. ఇప్పుడు మెయిన్ మనకి సూప్ ప్రాసెస్ అనేది చేసుకుంటున్నాం. ప్రస్తుతానికి మనం చేసుకుంది కేవలం ఒక పేస్ట్ మాత్రమే, అంటే కూరల్లో మసాలా పేస్ట్ లాగా ఒక పేస్ట్ అయితే తయారు చేసుకున్నాము. సో ఇప్పుడు మెయిన్ సూప్ ప్రాసెస్లోకి వెళ్తున్నాం. సో ఫస్ట్ నెయ్యితో మొదలు పెట్టేస్తున్నామండి. కొంచెం నెయ్యి వేసుకుందాం. నెయ్యి లైట్గా మనకు కరిగిన తర్వాత ఇక మెల్లిమెల్లిగా కావాల్సినటువంటివన్నీ వేసుకుందాం. సో ఇందులో మనం ఏంటి అంటే అన్ని వెజిటబుల్స్ వాడాలన్న ఉద్దేశంతో సాధ్యమైనంత వరకు ఏమేమి వాడుతున్నాము, మొక్కజొన్న గింజలు, క్యారెట్, క్యాబేజు, తర్వాత బీన్స్, ఇవన్నీ కూడా మనము హాయిగా వాడుకుంటున్నాం అనమాట. అంటే మనకు ఒక వెజ్ సూప్లో ఉండాల్సిన మెయిన్ అన్నీ కూడా ఉంటున్నాయి. అన్ని రకరకాలు వేయలేం కదా, ఇవి మాత్రమే వేయగలం మనం సూప్లో. ఓకే, సో ఫస్ట్ మనం కాస్త జీలకర్ర వేసేసుకుందాం. జీలకర్ర కొంచెం మనకు వేగిన తర్వాత సో చక్కగా అల్లం ముక్కలు, సన్నగా తరుక్కున్న అల్లం ముక్కలు,
ఆ తర్వాత ఉల్లికాడలు, ఆ తర్వాత సన్నగా తరుక్కున్న బీన్స్ ముక్కలు, ఆ తర్వాత మొక్కజొన్న గింజలు. ఇవి ఒక్కసారి వేయించేసుకుందాం. ఓకే, ఆ తర్వాత సన్నగా తరుక్కున్న క్యాబేజు, అలాగే చిన్న కట్ చేసుకొని పెట్టుకున్నటువంటి క్యారెట్ ముక్కలు. దీన్ని కూడా ఒకసారి వేయించేసుకుందాం. మనకి ఇది మరీ ఎక్కువగా ఉడికించాల్సిన అవసరం ఏం లేదండి. ఒక 30-40% ఇది లైట్గా వేయించుకుంటే సరిపోతుంది. ఓకే, సూపే కదా, సో జస్ట్ మనకు ఆ పచ్చివాసన పోయేంత వరకు చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఇందులో పుదీనా కూడా వేసుకుందాము. సో మంచి ఫ్లేవర్, సూప్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకవేళ మనకి బేసిల్ మన ఇంట్లో ఉంటే బేసిల్ కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత మనం ముందుగా తయారు చేసుకొని పెట్టుకున్నటువంటి పేస్ట్ ఏదైతే ఉందో అది కూడా వేసేసుకుందాం. కొంచెం వేసుకుందాము, సరిపోతుంది. అంటే ప్రస్తుతానికి నేను తీసుకునే క్వాంటిటీకి కరెక్ట్గా సరిపోతుంది అనమాట. ఇది ఒక్కసారి కలిపేసుకొని ఇందులో కొంచెం వాటర్ కూడా మిక్స్ చేసుకుందాం. ఇలా చక్కగా మనకు కావాల్సినంత నీళ్లు కూడా పోసేసుకున్నాక ఇప్పుడు మనం లైట్గా స్పైసెస్ యాడ్ చేసుకుందాం. స్పైసెస్ అంటే ఏం లేదండి, ఉప్పులు కారాలు. ఇందులో కావాల్సినంత ఉప్పు, ఆ తర్వాత కాస్త మిరియాల పొడి, కారానికి తగ్గట్టుగా చూసుకొని వేసుకోండి. ఎండకి తల తిరిగినట్టుగా అనిపించినప్పుడు, నీరసంగా అనిపించినప్పుడు ఈ చిట్కా వెంటనే ఉపయోగించండి. ఒక చిన్న అల్లం ముక్కని నిమ్మరసంతో కలిపి చక్కగా తినేసేయండి. వెంటనే తల తిరిగే ఇబ్బంది తగ్గుతుంది, అలాగే ఎనర్జీ కూడా వస్తుంది. ఈసారి ఈ ఇబ్బంది ఎదురైతే తప్పకుండా ఈ చిట్కాని ప్రయత్నించండి. ఈ పాయింట్లో మనం కాస్త బెల్లం వేసుకోవచ్చు, చిన్న బెల్లం ముక్క. ఒకవేళ మీకు ఆ స్వీట్నెస్ అక్కర్లేదు అనుకుంటే మీరు వదిలేసుకోవచ్చు. కొంచెం ఆ తీపి టేస్ట్ కావాలి అనుకుంటే వేసుకోవచ్చు, అంతే, సింపుల్. సో చివరిగా కాస్త కొత్తిమీర కూడా వేసేసుకుందాం. ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇంకా స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకోవచ్చు. ఆఫ్ చేసేసుకొని చివరిగా మనకు నిమ్మరసం అన్నమాట. కొంచెం వేడి తగ్గిన తర్వాత నిమ్మరసం పిండుకుంటే బెటర్. ఓకే, నేను కొంచెం వేడిగా ఉన్నప్పుడే చేస్తున్నాను. కాకపోతే మీరు తయారు చేసుకునేటప్పుడు మీరు ఒక సర్వింగ్ బౌల్లోకో బౌల్లోకో లేకపోతే పాత్రలోకి తీసుకున్నాక ఒక 10 నిమిషాలు చల్లారిన తర్వాత అప్పుడు మీరు నిమ్మరసం పిండుకుంటే బెటర్. ఓకే, ఇదంతా కూడా చక్కగా కలిపేసుకున్నాం కదా. స్టవ్ కూడా ఆఫ్ చేసేసాము. మన బౌల్ కూడా రెడీగా ఉంది కాబట్టి సర్వ్ చేసేసుకుందాం. ఇది మనకి ఏంటి అంటే మధ్య మధ్యలో అలా వెజ్జీస్ వస్తూ చక్కగా మన పేస్ట్ తాలూకు ఒక చిన్న కన్సిస్టెన్సీ కూడా ఉంది. మనకు కొంచెం థిక్నెస్ ఉంది, చూసారా? అంటే మనకు వేరేగా ఎటువంటి పిండ్లు మనం ఏం వెయ్యట్లేదు కన్సిస్టెన్సీ కోసం. సో చక్కగా మొక్కజొన్న అన్నీ ఉన్నాయి కాబట్టి పిల్లలు కూడా ఇష్టపడతారు. పిల్లలకు కూడా చాలా చాలా మంచిది. ఓకే, చూసారు కదా, ఇలా చక్కగా కొర్ర పెసర్ల వెజ్ సూప్ రెడీ అయిపోయింది. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. కొర్ర పెసర్ల వెజ్ సూప్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కొర్ర బియ్యం 1 కప్పు, ఉడికించిన పెసర్లు 1 కప్పు, నెయ్యి 4 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, బెల్లం చిటికెడు, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, బీన్స్ ముక్కలు 1/2 కప్పు, క్యాబేజ్ తురుము 1/2 కప్పు, మొక్కజొన్న గింజలు కొద్దిగా, పాలకూర 1/2 కప్పు, ఉల్లికాడలు 1/2 కప్పు, పుదీనా కొద్దిగా, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. కొర్ర పెసర్ల వెజ్ సూప్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో ఉడికించుకున్న కొర్ర అన్నం, ఉడికించుకున్న పెసర్లు, తరిగిన పాలకూర వేసి కచ్చా పచ్చాగా రుబ్బుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీలో నెయ్యి వేసి కరిగాక అందులో జీలకర్ర, అల్లం ముక్కలు, ఉల్లికాడలు, బీన్స్, మొక్కజొన్న గింజలు, క్యాబేజ్ తరుగు, క్యారెట్ ముక్కలు, పుదీనా వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో మెత్తగా రుబ్బుకున్న పెసర్లు, కొర్ర పేస్ట్, సరిపడా నీళ్లు, ఉప్పు, మిరియాల పొడి వేసి కలిపి కొద్దిసేపు బాగా మరిగించుకోవాలి. తర్వాత అందులో బెల్లం, కొత్తిమీర, నిమ్మరసం వేసి కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే కొర్ర పెసర్ల వెజ్ సూప్ రెడీ.
చూసారు కదా కొర్ర పెసర్ల వెజ్ సూప్ ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చో. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. వావ్, భలే ఉందండి. అసలు పాలకూర టేస్ట్ మాత్రం చాలా చాలా బాగా తెలుస్తుందండి. ఆ నిమ్మరసము పాలకూర ఈ రెండు కాంబినేషన్ ఎంత బాగుందో. ఇంకా కొర్ర అన్నం అంటారా, అది మనం మిక్సీ పట్టేసాం కాబట్టి మనకు కొంచెం కలిసిపోతుంది, అందులో పెద్దగా సపరేట్గా ఏం తెలియదు. అండ్ కొర్రలకు ఎప్పుడు కూడా ప్రత్యేకమైన టేస్ట్ ఉండదు. చాలా చాలా బాగుందండి. అసలు అంటే నీరసం ఉన్న వాళ్ళు కూడా లేచి కూర్చుంటారు అనమాట ఇది తింటే. అది సో సూపర్గా ఉంది. ఇటువంటి ఇంకో వంట చేసేసుకుందామా ఈరోజు మన అమృతంలో నేను తయారు చేయబోయే రెండో వంట పేరు పైనాపిల్ పెరుగు పచ్చడి. సాధారణంగా పెరుగు పచ్చడిలో రకరకాలు మనం చూసాం. పైనాపిల్తో ఎప్పుడైనా ట్రై చేశారా? లేదు కదా. ఈరోజు నేర్చుకుందాం. ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. పైనాపిల్ పెరుగు పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పైనాపిల్ 1, పెరుగు 1 కప్పు, ఉప్పు తగినంత, కొబ్బరి నూనె 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, పచ్చిమిర్చి 3, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి 2, పచ్చి కొబ్బరి ముక్కలు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా. పైనాపిల్ పెరుగు పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. అయితే మనకి పైనాపిల్లో అధికంగా వైటమిన్ సి ఉంటుంది. అంటే మన టేస్ట్ చేసిన వెంటనే ఒక పులుపు తగిలింది అంటే దాంట్లో వైటమిన్ సి బాగా ఉన్నట్టు. అంతేకాకుండా మనకు స్కిన్ లో కొలాజిన్ లెవెల్స్ అనేవి పెరిగితే మన స్కిన్ చాలా బాగుంటుంది. తగ్గినప్పుడు చర్మం కాంతి తగ్గిపోతుంది. సో అందుకు రకరకాల టాబ్లెట్స్ ఉంటాయి. కొలాజిన్ కి ఇంజెక్షన్లు రకరకాలు ఉంటాయి. కానీ మనకు ఆహారం ద్వారా కూడా కొలాజిన్ అందేటువంటివి కూడా చాలా ఉన్నాయి. అందుకే మంచిగా పళ్ళు తినండి అని చెప్తూ ఉంటారు. బికాస్ పళ్ళల్లో కొలాజిన్ ఎక్కువగా ఉంటుంది, ముఖ్యంగా పైనాపిల్లో. సో మనకి యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. కొలాజిన్ లెవెల్ ని ఇంక్రీజ్ చేస్తుంది. డైజెషన్ కి కూడా చాలా చాలా మంచిదన్నమాట. ఓవరాల్ గా హెల్త్ ని ఇంప్రూవ్ చేస్తుంది. చర్మాన్ని చాలా కాంతివంతంగా చేస్తుంది. కాబట్టి మనకు పైనాపిల్ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా మంచిది. అండ్ మంచి హైడ్రేషన్ కూడా బేసిక్ గా. అంటే ముఖ్యంగా ఎండాకాలంలో తీసుకుంటే మనకి ఒక నీరసము డెఫినెట్ గా, అంటే మనకు సూర్యుడు మన చెమటనంతా పీల్చేస్తారు కాబట్టి వాటర్ కంటెంట్ అనేది ఎప్పటికప్పుడు మన బాడీకి వెనకాల నుంచి ఇస్తూ ఉండాలి. అలాంటి వాటిల్లో మనకు పైనాపిల్ ఏ పళ్ళైనా ఓకే, మనకి ఎస్పెషల్లీ పైనాపిల్ ఏంటి అంటే ఇంక ఎక్స్ట్రా ఎనర్జీ ఇస్తుందని చెప్పొచ్చు అనమాట. మంచి పండిన పైనాపిల్ తీసుకోవాలండి. దీనికి కొంచెం కచ్చిగా ఉన్నది ఏదైనా బాగుంటుంది. ఏది చేసుకున్నా కూడా బాగుంటుంది. దాంతో మామూలు తినడానికి కూడా బాగోదు. కాకపోతే ముఖ్యంగా ఈ పెరుగు పచ్చడికి ఇంకా పండిన పైనాపిల్ మనం తీసుకోవాలి. ఓకేనా? అయితే మనకు ఫస్ట్ స్టెప్ గా ఇక్కడ మనం ఏం చేద్దామంటే పచ్చి కొబ్బరి, అందులో పచ్చిమిరపకాయలు, కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, ఓకే, ఈ 4టిని కూడా కొంచెం నీళ్లు పోసుకొని ఒక పేస్ట్ లాగా తయారు చేసుకుందాం. ఆ పేస్ట్ రెడీ అయిన తర్వాత అప్పుడు అసలైన మన పైనాపిల్ పెరుగు పచ్చడి ప్రాసెస్లోకి వెళ్ళిపోవచ్చు. ముందుగా పేస్ట్ సిద్ధం చేసుకొని తీసుకొస్తాను. ఇదిగోండి, ఇలా చక్కగా పచ్చిమిరపకాయలు, పచ్చి కొబ్బరి, ఆవాలు, జీలకర్ర చక్కగా కొంచెం నీళ్లు పోసుకొని ఒక నున్నటి పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఇది ప్రస్తుతానికి మనం పక్కన పెట్టేసుకుందాం. గ్రీన్ పేస్ట్ అన్నమాట. ఈ పేస్ట్ మీరు మామూలుగా వేరే వంటల్లో కూడా వాడుకోవచ్చు. అంటే మామూలు పెరుగు పచ్చళ్ళలో కూడా వాడుకోవచ్చు. పైనాపిల్ అనే అక్కర్లేదు. ఇది పైనాపిల్ ద్వారా మనకు వచ్చేది అదనపు టేస్ట్. అదర్వైజ్ మనకు పెరుగు పచ్చడి ప్రాసెస్లోనే చేసుకుంటున్నాం అనమాట. ఓకే, సో ఇప్పుడు బాండి వేడి చేసుకోవాలి. స్టవ్ వెలిగించేసుకుందాం. ఇక్కడ మనం ఇంకొక థింగ్ ఏంటి అంటే కొబ్బరి నూనె వాడుతున్నాం. సాధారణంగా నార్మల్ నూనె వాడుతూ ఉంటాము. కానీ చాలామంది చెప్పడం ఏంటి అంటే కొబ్బరి నూనె వాడడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది అవుతుంది, హార్ట్ హెల్త్కి చాలా మంచిది. వేరే ఏ నూనెతో కంపేర్ చేసుకున్నా కూడా కొబ్బరి నూనెకి నెంబర్ 1 స్థానం ఇస్తున్నారు ఇప్పుడు. మరి మనం కూడా అది అర్థం చేసుకుని కొబ్బరి నూనెను వాడడం మొదలు పెడితే మన హెల్త్ కూడా చాలా బాగుంటుంది. కొంతమంది జీర్ణించుకోలేరు, అసలు కొబ్బరి నూనె వాడడం ఏంటి, అమ్మో నాకు అసలు ఆ వాసనే పడదు అంటారు. కానీ కుకింగ్ కోకోనట్ ఆయిల్ ఉంటుందండి, దాంతో పెద్ద టేస్ట్లో డిఫరెన్స్ అయితే ఏమీ ఉండదు. మేబీ ఒక 1% ఉంటుంది, కానీ అది కూడా రాను రాను అలవాటైపోతుంది అనమాట. ఓకే, సో ఫస్ట్ కొబ్బరి నూనెతో స్టార్ట్ చేస్తున్నాం చెప్పాను కాబట్టి కొంచెం కొబ్బరి నూనె తీసుకుందాం. ఆ తర్వాత కొంచెం ఆవాలు, అంటే పోపుకు సంబంధించి అనమాట. మనం ఆల్రెడీ పేస్ట్లో వేసాము, అయినప్పటికీ కూడా మనం మళ్ళీ పోపులో వేసుకోవాలి. ఆ తర్వాత కాస్త జీలకర్ర, అలాగే ఎండుమిరపకాయలు, ఇది ఒక్కసారి వేయించేసుకున్నాక కరివేపాకు కూడా వేసేసుకుందాం.
ఇప్పుడు మన ముఖ్యమైన పదార్థం ఏంటి? పైనాపిల్. సో పండిన పైనాపిల్ తీసుకోవాలని చెప్పాను. దాన్ని ఇదిగోండి ఇంత సైజులో ఇంత చిన్న చిన్న ముక్కలుగా మనం కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఒక పెరుగు పచ్చడిలో పెద్ద పెద్ద ముక్కలు ఉంటే అస్సలు బాగోదు. చిన్న చిన్న ముక్కలు ఉంటే మనకి ఈజీగా ఉంటుంది, తినడానికి చూడడానికి కూడా బాగుంటుంది, బాగా మగ్గుతుంది కూడా. మెయిన్ ఈ పోపులోనే మనము పైనాపిల్ ముక్కలు వేసేసుకుందాం. ఇది కొంచెం మనకు మగ్గాలి. పైనాపిల్లోంచి కొంచెం మనకు వాటర్ యూజ్ అవుట్ అవుతుంది, మనకు లైట్గా అది మగ్గాలన్నమాట. కానీ నాకు ఇష్టం అండి, అంటే పైనాపిల్ బార్బిక్యూ కూడా చేస్తూ ఉంటారు మామూలుగా. స్మోక్ మీద కూడా చక్కగా వీటికంతా ఆయిల్ సప్లై చేసి పైనాపిల్ని చక్కగా స్మోకీ బార్బిక్యూ ఫీల్ కూడా మనకి స్టార్టర్స్ ఉంటాయి కదా, అది కూడా నాకు చాలా చాలా ఇష్టం తెలుసా. వాటర్ మిలన్, పైనాపిల్ 100% పెరుగు పచ్చడి కూడా చాలా బాగుంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. మనం పైనాపిల్తో చాలా రకాలు చేసుకుంటాం కదా, పైనాపిల్తో పులుసు చేసుకుంటాము. అదేవిధంగా దీంట్లో కొంచెం ఉప్పు యాడ్ చేసుకుందాం, కొంచెం త్వరగా మగ్గుతుంది. ఇది మగ్గేలోపు మనం ఏం చేద్దామంటే కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాము. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. ఇలా ఈ మిక్సింగ్ బౌల్ తీసుకొని ముందు దీంట్లో పెరుగు యాడ్ చేసుకుందాం. 1 కప్పు పెరుగు తీసుకున్నానండి. అంటే ఈలోపు మనం పెరుగు పచ్చడికి కావాల్సినటువంటి ఐటమ్స్లో భాగంగా పెరుగు, సో ఇలా పెరుగు వేసేసుకున్నాం కదా, దీంట్లో కొంచెం మనం వాటర్ యాడ్ చేసుకుందాం. అండ్ దీంట్లో కూడా మనం 1 పిసరు ఉప్పు యాడ్ చేసేసుకుందాం. పైనాపిల్లో వేసుకున్నాం, దీంట్లో కూడా కొంచెం వేసుకోవాలి. మంచి స్మెల్ అయితే వస్తుందండి. ఓకే, ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకొని పెట్టుకున్నటువంటి ఈ కొబ్బరి పేస్ట్ ఏదైతే ఉందో, కొబ్బరి పచ్చిమిరపకాయల పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని కూడా మనం ఇందులో యాడ్ చేసుకుందాం. ఇది కూడా ఎక్కడ ఉండలు కట్టకుండా మనం కలుపుకోవాలి. సరిపోతుందండి, ఒక మంచి ఫ్లేవర్ అన్నమాట. సో మీరు ఈసారి ఎప్పుడైనా ఏ పెరుగు పచ్చడి తయారు చేసినా కూడా ఈ పేస్ట్ మాత్రం 100% చేసుకోండి. ఆవాలు జీలకర్ర వేసుకొని మరి దీంట్లోనే మనం కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. అంటే మంచి ఆవపిండి స్మెల్ బ్రహ్మాండంగా వస్తుంది యాక్చువల్గా. ఓకే, ఇది ఆల్మోస్ట్ మగ్గిపోయిందండి. ఉల్లి రసంలో కొంచెం తేనె కలిపి ఒక చూర్ణం లాగా తయారు చేసుకొని ఆ ప్యాక్ని చక్కగా ఫేస్ అంతా కూడా అప్లై చేసుకోవాలి. అలా ఒక అరగంట పాటు వదిలేసి చక్కగా శుభ్రంగా వాష్ చేసుకోవాలి. అలా తరచూ చేస్తూ ఉన్నట్టయితే మొహం మీద ఉన్నటువంటి నల్ల మచ్చలు అనేవి ఫాస్ట్గా వెళ్ళిపోతాయి. ఈ ఇబ్బంది మీకు ఎదురైతే తప్పకుండా ఈ చిట్కాని ఫాలో అవ్వండి. అంతే, ఒక 50-60% అయితే కూడా సరిపోతుంది. ఇక స్టవ్ కూడా ఆఫ్ చేసేస్తున్నానండి. ఇటువైపు మనకు పైనాపిల్ రెడీ అయిపోయింది, మరోవైపు పెరుగు మిశ్రమం కూడా రెడీగా ఉంది కాబట్టి ఇక సర్వ్ చేసేసుకుందాం. సో ఫస్ట్ ఈ పైనాపిల్ మిశ్రమాన్ని ఈ పెరుగు మిశ్రమంలోకి తీసేసుకుందాం. ఇది ఒకసారి చక్కగా మిక్స్ చేసేసుకుందాం. ఇది మనకి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు తినే కన్నా కూడా ఒక ½ an hour 1 hour అలా ఊరితే బాగుంటుందండి. ఆ పైనాపిల్ ఫ్లేవర్ కొంచెం పెరుగులోకి దిగితే ఇంకా బాగుంటుంది అనమాట. ఓకే, ఇప్పుడు మన సర్వింగ్ ప్లేట్ బౌలు 2 రెడీగా ఉన్నాయి కాబట్టి సర్వ్ చేసేసుకుందాం. ఆహా, ఆవపిండి స్మెల్ అయితే అసలు అత్యద్భుతంగా వస్తుంది. కట్టా మీఠా పైనాపిల్ పెరుగు పచ్చడి రెడీ అయిపోయిందండి. మీరు తయారు చేసుకోవాలనుకుంటున్నారా? అయితే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. పైనాపిల్ పెరుగు పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పైనాపిల్ 1, పెరుగు 1 కప్పు, ఉప్పు తగినంత, కొబ్బరి నూనె 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, పచ్చిమిర్చి 3, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి 2, పచ్చి కొబ్బరి ముక్కలు 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా. పైనాపిల్ పెరుగు పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్లో పచ్చి కొబ్బరి, పచ్చిమిర్చి, జీలకర్ర, ఆవాలు వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీలో కొబ్బరి నూనె వేసి కాగాక
ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, పైనాపిల్ ముక్కలు, కొద్దిగా ఉప్పు వేసి మగ్గించుకోవాలి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లో పెరుగు, నీళ్లు, కాస్త ఉప్పు వేసి కలుపుకోవాలి. తర్వాత అందులో ముందుగా రుబ్బుకున్న కొబ్బరి, పచ్చిమిర్చి పేస్ట్ వేసి కొంచెం కొత్తిమీర కూడా వేసి మగ్గించుకున్న పైనాపిల్ మిశ్రమాన్ని కూడా వేసి కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే పైనాపిల్ పెరుగు పచ్చడి రెడీ. చూసారు కదా పైనాపిల్ పెరుగు పచ్చడి ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చో. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. వావ్, నాకైతే ఇప్పటికీ కూడా ఆవపిండి ఫ్లేవర్ ఫస్ట్ తెలుస్తుంది. బట్ మనకి చక్కగా తీసుకున్న తర్వాత పైనాపిల్ ముక్క తగిలింది, చక్కగా పుల్ల పుల్లగా భలే ఉందన్నమాట. చాలా బాగుందండి. 100% సూపర్గా ఉంది. అండ్ మీరు ఎవరికి చేసి పెట్టినా కూడా వాళ్ళు మీకు మంచి మార్క్స్ అయితే ఇస్తారు. తప్పకుండా ప్రయత్నించండి. చూసారు కదా ఇవాల్టి అమృతం. రేపటి అమృతంలో మరో 2 వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.